హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడందిన శుభవార్త అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి కీలక డిమాండ్‌లండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి పదవీ విరమణ రోజే అన్ని ప్రయోజనాలు అందచేయటం ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని, బకాయిలు తక్షణమే చెల్లించి రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాలని ఏపీ జేఏసీ డిమాండ్ చేసింది. డిమాండ్లలో ముఖ్య అంశాలు: రిటైర్మెంట్ రోజునే డీఏ, పీఆర్సీ, గ్రాట్యుటీ మరియు అర్జిత సెలవులకు సంబంధించి బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 4,00,000 మంది పెన్షనర్లు తమ హక్కులు సాధించేందుకు నిరంతరం ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నారని అయితే తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, పాత స్లాబ్ పునరుద్ధరణ, వితంతువులకు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు వంటి అంశాలపై వీటిపై కూడా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సీనియర్ పెన్షనర్లకు గౌరవం. పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా గన్నవరం, విజయవాడలోని 75-80 సంవత్సరాలు పైబడిన సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులను బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బొప్పరాజు గారు మాట్లాడుతూ, అనేక మంది సీనియర్ సిటిజన్లు కనీసం తమకు రావాల్సిన బకాయిలను పొందకముందే చనిపోతున్నట్లు చూస్తున్నాము. ఇది చాలా బాధాకరము అని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ, ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మిళితంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య సేవలపై దృష్టి. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఈహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని అన్నారు. ఈ పథకం ద్వారా మెరుగైన పద్ధతులు వస్తే అధిక శాతం రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని అయితే అభిప్రాయపడ్డారు. సో ఫైనల్గా బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు మరియు శాస్త్రి గారు మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగుతుందని, పెన్షనర్ల హక్కుల సాధనకు ఎప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. సమావేశానికి అధిక సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు హాజరై తమ సమస్యలపై చర్చించారన్నమాట. సీనియర్ పెన్షనర్లను సత్కరించడం ద్వారా వారి సేవలకు గౌరవం తెలియజేశారు. అందరికీ న్యాయం జరిగేలాగా చూడాలనే లక్ష్యంతో ఈ సమావేశంలో విజయవంతంగా అయితే ముగిసింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.